ఎంతమందికి తెలుసు ఈ మోమోస్ ఇలా చేసుకోవచ్చు ఇంట్లో అని. సో నాకు కూడా తెలియదు, నేను కూడా ట్రై చేశాను, బాగా చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. ఇక్కడ చూపించినట్టుగా మీకు కావాల్సినవి క్యాప్సికమ్, ఆనియన్, క్యారెట్. ఇక్కడ మనకు క్యాబేజీ, కొంచెం జింజరు, గార్లిక్, మన గ్రీన్ చిల్లీ, కొంచెం కొరియాండర్ లీవ్స్, ఇవన్నీ ఇలా చాప్ చేసి పెట్టుకోవాలండి. ఎంత మనం సన్నగా చాప్ చేసుకుంటామో అంత మంచిగా ఉంటుంది. సో ఇప్పుడైతే నేనైతే మైదా యూజ్ చేయట్లేదు, నేను గోధుమ పిండితో చేస్తున్నాను. ఇక్కడైతే బ్లాక్ పెప్పర్ కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను చూడండి. సో మనకు స్పైస్ ఎలా ఉండాలనే దాన్ని బట్టి మీరు గ్రీన్ చిల్లీ కానీ మన పెప్పర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే చాప్ చేసి పెట్టుకున్నాను అన్నీ రెడీగా. చూస్తున్నారుగా మన ఇండియా ఫ్లాగ్ కలర్ వచ్చేసింది. ఇప్పుడైతే నేను ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి మన గార్లిక్ని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి దాన్ని బాగా ఫ్రై చేస్తున్నానండి. దాని తర్వాత జింజర్ కూడా యాడ్ చేశాను. సో ఇప్పుడు కొంచెం మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై అవ్వాలండి అది. సో చూస్తున్నారుగా, ఇదంతా హై ఫ్లేమ్లోనే వేస్తున్నా. ఇప్పుడు చాప్ చేసిన ఆనియన్స్ కూడా వేస్తున్నాను చూడండి. ఇప్పుడు కూడా ఇవి మనకు లో ఫ్లేమ్లో కుక్ అవ్వద్దండి, ఎందుకంటే లో ఫ్లేమ్లో కుక్ అవుతే ఆనియన్లో ఉన్న వాటర్ వస్తాయి కదా. సో ఈ ఆనియన్లో ఉన్న వాటర్ వస్తే మనకు మనం ప్రిపేర్ చేసే ఏదైనా సరే మెత్తగా అవుతుంది, అలా అవ్వకూడదు. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికమ్ ఇవైతే యాడ్ చేసుకున్నాను చూడండి. అంతా హై ఫ్లేమ్లోనే అండి, ఇది లో ఫ్లేమ్లో మటుకు కుక్ అవ్వకూడదు. ఇప్పుడు ముందుగా చాప్ చేసుకున్న మన క్యాబేజీ, చాలామందికి క్యాబేజీ డైరెక్ట్గా తినడం ఇష్టం ఉండదు, బట్ ఇలా ట్రై చేయండి, చాలామంది ఇష్టపడతారు. ఎందుకంటే నాకు కూడా ఒట్టిగా క్యాబేజ్ తినడం ఇష్టం ఉండదు, బట్ ఇలా తిన్నాక నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఇప్పుడైతే అన్నీ యాడ్ చేశాక కొరియాండర్ లీవ్స్ అయితే చేశాను, దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో మిక్స్ చేసుకున్నాక మనం హై ఫ్లేమ్లోనే, ఎంత హై ఫ్లేమ్లో కుక్ అవుతే దాంట్లో ఉన్న వాటర్ అంతా ఫాస్ట్గా ఎవాపరేట్ అయిపోతాయి. చూస్తున్నారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో. కానీ చాలా హెల్దీ అండి, మనకు ప్రోటీన్ కూడా ఉంటాయి వీటిలో. మీరు చాలామంది తెలియదు మనకు, అందుకని మనం అలా తినము. సో ఇప్పుడైతే దీంట్లో కొంచెం సోయా సాస్ యాడ్ చేశాను, తర్వాత చిల్లీ వెనిగర్ కూడా. ఇవి రెండు మనకు ఫ్రైడ్ రైస్లో కూడా యూజ్ చేస్తారు. సో మన మోమోస్లో కూడా కొంచెం యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి ఇవి. సో ఇవి రెండు యాడ్ చేసుకున్నాక బాగా వాటిని మిక్స్ చేయాలి చూడండి. నేను 1.5 స్పూన్ యాడ్ చేశాను వెనిగర్. సో బాగా కుక్ అయింది. ఇప్పుడు ముందుగా మనకు గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్లాక్ పెప్పర్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. మీకు స్పైస్ అండి మీకు తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు, నేనైతే కొంచెం ఎక్స్ట్రాగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. సో చూడండి బాగా కుక్ అయింది. ఇప్పుడు చూపిస్తాను దాంట్లో వాటర్ కూడా ఉంటే ఎలా అయిపోతుంది ఏంటని. సో మనకి చూడండి ఆ వాటర్ అనేది ఇంకిపోవాలి, మనము ఎక్కడే కానీ అలాంటి వాటర్ ఉండకూడదు. ఎందుకంటే మీకు తెలుసు కదా, మనం లోపల ఫిల్ చేసేటప్పుడు ఆ వాటర్ ఉంటే మన చపాతీలోకి వెళ్ళి బయటకు వస్తుంది. చూడండి ఇప్పుడైతే నేను ఇంత సైజ్ బాల్స్ అయితే తీసుకున్నాను. సో మీరేం ముందుగా నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇదైతే. సో చూడండి రౌండ్ కోసం నేనైతే నా కప్పు గిన్నెను యూజ్ చేశాను. సో ఆ షేప్ అది తీసుకొని దాంట్లో మనం స్టఫ్ని ఫిల్ చేసుకోవచ్చు. ఇలా నేనైతే నాకు కావాల్సినన్ని చేసి పెట్టుకున్నానండి. సో మనకు సింపుల్ ఇంట్లో మనం ఎలా చేసుకుంటాం కజ్జికాయలు. ఇది క్యాబేజీ లీఫ్ అండి, మనకు ఇడ్లీ కుక్కర్లో డైరెక్ట్గా కుక్ చేయకోకుండా వీటి మీద పెడితే ఇంకా ఫ్లేవర్ బాగుంటుందని చెప్తే వేరే అక్క, నేను ఇలా ట్రై చేశాను చూడండి. నేనైతే స్టఫ్, మనం కజ్జికాయలు ఇంట్లో అందరికీ తెలిసే కదా ఎలా చేసుకుంటాము, సేమ్ అలాగే ముందు మనకు కొంచెమే పెట్టుకోవాలి స్టఫ్. ముందు పెడితే దాన్ని కడుపు ఉబ్బి పగిలిపోతుంది అది కూడా. అందుకని కొంచెం చూసుకుంటూ దాన్ని అలా షేప్ చూడండి ఎంత బాగుందో ఆ షేప్ కూడా. మనం ఎన్ని షేప్స్ అయినా చేసుకోవచ్చు, డైరెక్ట్గా ముద్దలాగైనా వేసుకోవచ్చు. మేమైతే ఈ షేప్ బాగుంది కదా అని ఏదో ఇలా ట్రై చేసాము. చూడడానికి కూడా చాలా అంటే చాలా స్టైలిష్గా ఉంటుంది కదా. ఎందుకంటే మీ అందరికీ చూపించాలంటే పిచ్చి పిచ్చిగా చూపిస్తే మీరు ఎవరు చూస్తారు, అందుకని ఇలా ట్రై చేసామండి. చూడండి అన్నీ ఇలా మనకు ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్స్ అనేవి ట్రై చేసి ఇక్కడైతే పెడుతున్నాను. మనం మటుకు ఎప్పుడు కూడా స్టఫ్ ఫుల్గా పెట్టకూడదండి, అది చూసారుగా మన కజ్జికాయ ఎలా కూడా పగిలిపోతుందో సేమ్ అలాగే. చూడండి మనం గోధుమ పిండి కొంచెం మెత్తగా కలుపుకోవాలండి, ఎందుకంటే హార్డ్గా ఉంటే మనకు అది ఇలా ప్రెస్ చేయడానికి రాదు కదా. సో ఇలా ఉండాలి. కొంచెం ఆయిల్ పెట్టుకుని మళ్ళీ చేసి నేనైతే ఇన్ని రకాలుగా చేశాను. సో మీరు కూడా మీ ఇంట్లో అన్ని రకాలుగా ట్రై చేసి కమెంట్లో యాడ్ చేయండి. చూడండి ఇదైతే స్టీమ్ కోసం అండి, నేనైతే ఇడ్లీ కుక్కర్ యూజ్ చేస్తున్నాను. సో ఇడ్లీ కుక్కర్లో మనం ఇడ్లీ ఎలా కుక్ చేస్తామో సేమ్ అదే మాదిరి, ఇంకేం పెద్ద ఇది లేదు అసలు ఇది. సో మనం ఇడ్లీ ఎన్ని నిమిషాలు కుక్ చేస్తామో సేమ్ ఇది కూడా అంతే నిమిషం కుక్ చేసి దీన్ని చూడండి ఇలా మనము స్టీమ్ కోసం అయితే పెడుతున్నాను. ఒక మేబీ 15 మినిట్స్లో మీకు కుక్ అయిపోతాయి. సో నేనైతే మళ్ళీ ఇంకో దానికోసం ప్రిపేర్ చేస్తున్నాను అవి స్టీమ్ అయ్యే వరకు. సో ఇంకా ఆలస్యం ఎందుకు, చూడండి ఇంకో రకమైన షేప్ అయితే చేసేస్తున్నాను ఇక్కడ. సో మీరు కూడా చూడండి, ఎంత స్లోగా చూస్తే మీకు అంత బాగా అర్థమవుతుంది ఎలా చేస్తున్నాను అనేసి. కానీ ఖచ్చితంగా మీ పిల్లలకి చాలా ఇష్టం అంటే ఇష్టం అవుతాయండి ఇలాంటి స్నాక్స్.
సో మేము కూడా చూడండి, ఇది మనం ప్లేట్ మీద పెట్టాం కదా, సో ఈ పౌడర్ డ్రై పౌడర్ వేస్తే ప్లేట్కి అనేది అది స్టిక్ అవ్వదు, అంటుకోదు. అందుకని నేను పౌడర్ వేసేసి చేస్తాను. ఇప్పుడైతే స్టీమ్ మోమోస్ రెడీ. చూస్తున్నారు కదా, నోరు ఊరుతుంది. ఈ నోరు ఊరుతుంది కాబట్టి మేము కూడా అలా ట్రై చేసాము. ఇండియాలో ఎక్కడో వెళ్ళి తినాలంటే మాకు కూడా కష్టం కాబట్టి తెలియదు. సో అందుకని ఇంట్లో కూడా ఇలా ట్రై చేసాము. ఇప్పుడైతే వీటిని సెమీ ఫ్రైడ్ మోమోస్ చేస్తున్నామండి. చూడండి, సెమీ ఫ్రైడ్ అంటే ఫుల్ ఆయిల్ వేయట్లేదు, కొంచెం మనం కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వాటిని అలా ఫ్రై చేస్తున్నాను. సో మనం ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు అండి. మనం చికెన్తో చేసుకోవచ్చు, మనం పన్నీర్తో చేసుకోవచ్చు, అన్ని రకాల మోమోస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను కొంచెం ఫ్రైడ్ మోమోస్ కూడా చేస్తున్నాను. చూడండి, డైరెక్ట్గా ఆయిల్లో ఇలా పెట్టేస్తున్నా. ఇది కజ్జికాయ కుకింగ్ అనుకోండి, మనం కజ్జికాయ ఆయిల్ ఎలా వేస్తాం సేమ్ అదే. అందుకని ఒక కజ్జికాయ కూడా చేసి పెట్టినాడు. ఫైనల్గా మా హస్బెండే ఫస్ట్ టేస్ట్ చేస్తున్నారు. సో నోరు కాలుతుంది, ఊపుకుంటూ ఫుఫ్ 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 అని తింటుండు. బట్ టేస్ట్ నచ్చిందని చెప్పి తింటూనే ఉన్నాడు. చూడండి అది. ఇప్పుడైతే ఫ్రైడ్ మోమోస్ కూడా రెడీ అవుతున్నాయి. మా హస్బెండ్ కోసం ఫైనల్గా ఇదండి మోమోస్. ఎలా చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇంట్లో మీరు ట్రై చేయొచ్చు. మేమైతే ఇలా ఈవినింగ్ మా స్నాక్స్ మోమోస్తో కానెక్ట్ చేసినాం. సో ఎలా ఉన్నాయో మీరు కూడా టేస్ట్ చేసి కమెంట్లు అయితే చెప్పండి. సో ఇంకెందుకు ఆలస్యం, మీకు కూడా ఈ ఈవినింగ్ మంచిగా ఉండాలని కోరుకుంటూ